ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున శుభములు కలుగునుగాక. ఈ యొక్క ఉదయకాల సమయమందు దేవుని యొక్క వాక్య ధ్యానం కొరకు పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి మత్తయి సువార్త 9వ అధ్యాయం చూస్తున్నప్పుడు 9వ వచనంలో యేసుక్రీస్తు ప్రభు అక్కడి నుండి వెళ్ళుచు అనే మాటను మనము చూస్తూ ఉన్నాము. ఆయన సంచరించుచు ప్రయాణం చేస్తూ సువార్త పరిచర్య చేస్తూ ఉన్నాడు. అందువల్లే అక్కడి నుంచి ఆయన బయలుదేరారు. ఈ విషయాన్ని మనము గమనించినప్పుడు ప్రభు యొక్క ప్రయాణంలో అప్పటికే ఆయన పేతురింట్లో ప్రవేశించి అత్త జ్వరాన్ని బాగు చేసి ఉన్నాడు. ఒక వ్యభిచారముతో పట్టబడిన స్త్రీని కూడా రాళ్లతో రువ్వుటకు సిద్ధమైనప్పుడు ఆమెకు ప్రాణభిక్ష పెట్టిన ప్రభు పక్షవాయువు గల ఆ యొక్క రోగిని నలుగురు భారముతో తీసుకుని వచ్చిన వారి విశ్వాసమును చూసి ఆ రోగిని స్వస్థపరిచిన గొప్ప ప్రభు అక్కడి నుండి బయలుదేరి ఆయన కొండ మీద నుండి దిగి జనసమూహములను బోధించి స్వస్థత కార్యములు చేసి అక్కడి నుండి పట్టణము లోపలికి వస్తున్నప్పుడు సుంకపు మెట్టునొద్ద కూర్చొని ఉన్నాడు ఒక వ్యక్తి. అతను ఎవరు? అతను సుంకరి. అతని పేరు మత్తయి. ఆయన చూసినప్పుడు సుంకరి అనగా యూదులకు బహుదూరంగా ఉన్నవారు, ఒక విధంగా అంటరాని వారిగా వారిని యూదులు చూస్తారు, ఇశ్రాయేల్ వారు. యేసుక్రీస్తు ప్రభు తన పరిచర్యకు పిలుచుకుంటూ గలిలయలోని జాలర్లను పిలిచారు. ఇప్పుడు సుంకపు మెట్టు వద్ద కూర్చొని ఉన్న మత్తయిని చూచి నన్ను వెంబడించమని అతనితో చెప్పగా అతడు తక్షణమే లేచి ఆయనను వెంబడించాను. యాజ్ జీసస్ పాస్డ్ from Galilee, he saw a man named Matthew sitting at the receipt of custom. ఆయన సుంకం వసూలు చేసేవాడు, అనగా ట్యాక్స్ కలెక్టర్, పన్ను వసూలు చేసేవాడు. అందువల్ల గుమ్మం వద్దనే కూర్చొని ఉన్నాడు. అనేకులు అదే దారి వెంబడి వెళ్తూ ఉన్నవారిని అడుగుతూ ఉన్నాడు. కొంతమంది తమంతట తామే వచ్చి వారి యొక్క పన్నును సుంకమును చెల్లించుచూ ఉండగా మత్తయి ఆ యొక్క పన్నును అందుకుంటూ వారికి రసీదులు ఇస్తూ ఉండుట కద్దు. ప్రభు అట్టి బిజీ పనిలో చేసుకుంటూ తన వర్తకంలో లేక తన యొక్క బాధ్యతలో కొనసాగుతున్న వ్యక్తికి ప్రభువు తనను వెంబడించమని పిలుస్తూ ఉన్నాడు. ఫాలో మీ. అంతా రుసుము లేక ట్యాక్స్ని వసూలు చేస్తున్నవాడు అక్కడికక్కడే
ఆ పనిని విడిచిపెట్టి ప్రభు యొక్క పిలుపుకు లోబడి హీ ఎరోస్ అండ్ ఫాలోడ్ హిమ్. ఆయన వెంటనే అతడు లేచి ఆయనను వెంబడించెను. ఎంత మంచి విధేయత! దేవుని యొక్క పిలుపుకు అంగీకారము తెలుపుతూ లేచి వెంబడించిన గొప్ప భక్తుడుగా మనకు సుంకరి కనబడుతూ ఉన్నాడు. ఈ సుంకరిని చూసి అక్కడ వారు యేసుక్రీస్తు ప్రభు ఇటువంటి పని చేస్తున్నాడేంటి, సుంకరి వద్ద లేక సుంకము వసూలు చేస్తున్న వాని మెట్ల దగ్గరికి వెళ్ళి అక్కడ కూర్చున్నాడు ఏంటి, అతనిని వెంబడించుమని పిలుచుట ఏంటి అని ఆశ్చర్యపోతూ ఉన్నారు. ఆశ్చర్యపోతూ ఇంటిలో భోజనమునకు యేసు కూర్చుండి ఉండగా అతడు భోజనం సిద్ధం చేసి భోజనానికి పిలువగా లోపలికి వెళ్ళి భోజనానికి కూర్చున్నాడు యేసుక్రీస్తు ప్రభు. ఇదిగో సుంకరులను పాపులను అనేకులు వచ్చారు. యేసుక్రీస్తు ప్రభుని వెంబడిస్తున్న జనసమూహాలు కూడా ఉంటారు. ఇక్కడ 12 మంది శిష్యులు, యేసుక్రీస్తు ప్రభు, ఇంకా ఇతర శిష్యులు, అనేక మంది ప్రభుని వెంబడించుచున్న వారు కూడా అనేక మంది. సుంకరులను పాపులను అనేకులు వచ్చి ఆయన శిష్యుల యొద్దను కూర్చుండేది. యేసు ప్రభు వద్ద కూర్చున్నారు. యేసు ప్రభు ఎక్కడ కూర్చున్నారు, శిష్యులు ఎక్కడ కూర్చున్నారు? మత్తయి ఇంటిలో, అనగా సుంకరి ఇంటిలో. ఆయన వారికి పరిచర్య చేస్తూ భోజనం సిద్ధం చేశాడు. ఆ భోజనమునకై వారందరూ కూర్చుని ఉండగా వారి పేర్లు ఈ పరిసయులు ఏమని ఎత్తుతున్నారు? పాపులు, సుంకరులు మరియు అనేకులు వచ్చారు అని. పరిసయులు అది చూచి, మీ బోధకుడు సుంకరులతోనూ పాపులతోనూ కలిసి ఎందుకు భోజనం చేయుచున్నాడని ఆయన శిష్యులను అడుగుతున్నారు. ఇక్కడ ఈ యొక్క పరిసయులకు, ఈ శాస్త్రులకు, ప్రధాన యాజకులకు యేసుక్రీస్తు ప్రభు యూదుడై ఉండి, బోధకుడు అయ్యుండి, ఈ శిష్యులు కూడా ప్రభును వెంబడించుచు పాపులతోనూ సుంకరులతోనూ కూర్చొని సహవాసం చేస్తున్నారు, ఆహారం తీసుకుంటున్నారు అని వారు ఎందుకు ఆ విధంగా మీ బోధకుడు భోజనం చేస్తున్నాడు సుంకరులతోనూ పాపులతోనూ అని అడుగుతున్నారు. ఈ దినాల్లో ఇదే భయంకరమైన ఈ కుష్టు రోగము లాంటిది వెలివేస్తూ ఉన్నారు. సమాజానికి దూరంగా సుంకరులు, పాపులు అని, వారు తక్కువ వారని, వారితో సాంగత్యము చేయకూడదు అని, పాపులతో కలిసి మాట్లాడకూడదు, భోంచేయకూడదు అని ఆ దినాల్లోనే కట్టడలు, వెలివేతలు, చిన్నచూపులు, అవమానాలు, ఆ ప్రశ్నలు బహు భయంకరంగా ఈ మత పెద్దలకు ఉన్నది. అదే రోగము తదితర ప్రజలకు కూడా వచ్చింది. అక్కడి నుంచే ఈ యొక్క రోగము సర్వలోకమంతా కూడా వ్యాపించింది. మన దేశంలో ఈ కులపిచ్చి ఉంటే ఇతర దేశాల్లో చర్మ రంగులను బట్టి నలుపు, తెలుపు అని, పొట్టి, పొడుగు అనే రకరకాల భేదాలతోనూ మనుషులను చిన్న చూపు చూస్తూ అవమానపరుస్తూ ఉన్నారు. అందుకే యేసుక్రీస్తు ప్రభు చాలా క్లియర్గా ప్రభు చెప్పారు. ఏమన్నారు? నేను పాపులనే పిలువవచ్చాను. దేవునికి మహిమ కలుగునుగాక. యేసుక్రీస్తు ప్రభు చాలా చక్కని సమాధానం ఇస్తూ ఉన్నారు. నేను పాపులను పిలువవచ్చాను. కాబట్టి నీతిమంతులను పిలవటానికి నేను రాలేదు అన్నట్టుగానే ఉంది.
దేవునికి మహిమ కలుగునుగాక. ఈ మత్తయి సువార్తలో మనము చూస్తూ ఉన్నప్పుడు ఎంత చక్కగా ప్రభు సమాధానం ఇచ్చి ఉన్నారో ఆలోచన చేద్దాము. మనుషులు పై వేషమును చూస్తారు, కానీ యేసుక్రీస్తు ప్రభు అయితే పై వేషమును చూడడు. ఆయన చూసేది అంతరంగ స్థితినే చూసే దేవుడు. నేను పాపులను పిలువచ్చి తిని అని అన్నాడు. కాబట్టి వారికి బుద్ధి వచ్చింది ఆ మాటకి. వాళ్ళు సనుక్కొని ఉంటారు, గొనుక్కొని ఉంటారు, గుసగుసలు మాట్లాడుకొని ఉంటారు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రేమ, ఆయన యొక్క దయ, జాలి, కనికరము అదెవ్వరికీ పట్టలేదు. ఆలోచన చేద్దాము. అందుకనే ప్రభు ఏమన్నాడు, శిష్యుల్ని ఈ విధంగా తన యొక్క సేవా పరిచర్యకు పిలిచినప్పుడు ఆ శిష్యులలో ఎవరెవరు ఉన్నారు అని ఒకసారి మనం చూస్తే, యేసుక్రీస్తు ప్రభు ఆయన తన 12 మంది శిష్యులను పిలిచాడు. మత్తయి 10:1. అపవిత్రాత్మలను వెలగొట్టుటకు, ప్రతి విధమైన రోగమును, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకు వారికి అధికారం ఇచ్చి ఉంటున్నాడు. వారి పేర్లు ఏంటి అని మనం చూస్తే మత్తయి సువార్త 12లో మొదటిది పేతురు అనబడిన సీమోను, అతని సహోదరుడు ఆంద్రేయ, జెబెదయి కుమారుడు అగు యాకోబు, అతని సహోదరుడు యోహాను, ఫిలిప్పు, బర్తలోమై, తోమ, సుంకరి అయిన మత్తయి, అల్ఫై కుమారుడగు యాకోబు, తద్దయి అను మారు పేరు గల లెబ్బై. ఆ విధంగా 12 మందిని యేసు క్రీస్తు ప్రభు తన యొక్క పరిచర్యలు శిష్యులుగా చేసుకొని వారిని పిలిచి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. యేసుక్రీస్తు యొక్క ప్రత్యేకమైన ఆలోచన ఏమనగా, వారిని ఏ పని కోసం వాడుకోవాలి అని, వాడబడాలి వారు అని ఆలోచన చేస్తున్నారు. వారు జాలర్లు అనేక మంది. కొంతమంది సుంకరి, ఆయన రుసుము కలెక్ట్ చేస్తున్న ట్యాక్స్ కలెక్టర్, ఆయా పనులు కలిగిన వారు అనేక మంది ఈ 12 మందిలో ఉన్నారు. అయితే ప్రభు వారికి ఏ పని నిమిత్తం పిలిచారు అంటే, ఆయన మత్తయి సువార్త 4:19లో ఆయన నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలరులుగా చేతునని వారితో చెప్పాను. రమ్మని పిలిచి ఉన్నాడు. నా వెంబడి రండి, నా వెనకాల రండి అని పిలువగా మాటకు విధేయులై మిమ్మల్ని మనుషులను పట్టు జాలరుగా చేస్తాను అని ప్రభు పిలుపుకు విధేయులు అయి ఉన్నారు. అన్ని ఉద్యోగాల కన్నా, అన్ని పనుల కన్నా ఉన్నతమైన పిలుపు ఇది, డివైన్ కాల్. వెంటనే దేవుని యొక్క పిలుపు కాబట్టి ఆ అధికారము, ప్రభావము కలిగిన ఆ యొక్క పిలుపును వారు అంగీకరించి వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. ఎంత అద్భుతమైన విషయమో ఆలోచన చేద్దాం. శిష్యులుగా ప్రభువుని వెంబడించుటకు ఇష్టపడిన వారుగా మనకు కనబడుతూ ఉన్నారు. ఇక్కడ ప్రభు ఈ యొక్క ఒక శిష్యుడు తండ్రి చనిపోయాడు, సమాధి చేసుకొని ఆ తర్వాత నిన్ను వెంబడిస్తాను అంటే, మొదట నన్ను వెంబడించు అన్నాడు. కాబట్టి ఆ యొక్క మృతులను పాతి పెట్టుకుంటారు. నువ్వు నన్ను వెంబడించు అంటే ఆయన వెంబడించాడు. ఎందుకనగా ప్రభు యొక్క పిలుపు మహిమకరమైంది, ప్రభావం కలది, గొప్ప బాధ్యతతో పిలుస్తూ ఉన్నాడు ప్రభు.
ఆ గొప్ప పనికి జాలరుగా, మనుషులను పట్టు జాలరులుగా ప్రభు ఏర్పాటు చేసుకొనుట అన్నట్టే ఇన్ని కోటాను కోట్ల మంది ప్రజల్లో వీరు ఎంత విలువైన వారు ఆలోచన చేద్దాం. అందుకనే ఈ పిలుపులో వారి జీవితంలో ప్రభువుకు లోబడిన జీవితము, ప్రభువును ప్రేమించిన జీవితము, సమస్తమును త్యజించిన జీవితము, వాటిని అన్నిటినీ పెంట కుప్ప వలె ఎంచుకున్న విధానమే వారి యొక్క లోబడిన జీవితంలో కనబడుతుంది. అందుకే ప్రభు ఏమన్నాడు మత్తయి సువార్త 10:37, తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. శిష్యునిలో ఉండవలసిన ప్రధానమైన లక్షణము త్యాగము. ప్రభు యొక్క పిలుపుకు లోబడుట, ప్రభువుని ప్రేమించుట. కాబట్టి తండ్రినైనను తల్లినైనను కుమార్తెనైనను ఇంకెవరినైనా సరే నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు. అందుకనే తండ్రి చనిపోతే ఆ మృతులు పాతి పెట్టుకుంటారు, నీవు నన్ను వెంబడించు అని ప్రభువు ఆయనకి పిలిచి ఉంటున్నాడు. కాబట్టి శిష్యుడు, ఒక విశ్వాసి దేవుని వెంబడిస్తున్నాను అని చెప్పుకునేవాడు ఖచ్చితంగా తన సిలువను ఎత్తుకోవాలి, అనగా తన సాక్ష్య జీవితాన్ని నిలబెట్టుకోవాలి, తన యొక్క బాధ్యతలు నెరవేర్చాలి, తను ప్రభువుని ఏ విధంగా ప్రేమించాలో, హత్తుకోవాలో, ఏ విధంగా విధేయత చూపించాలో అనే గొప్ప బాధ్యత మొట్టమొదటిది, దాన్ని నెరవేర్చాలి. ఆ విధంగా తన సిలువను ఎత్తుకోవాలి. అప్పుడు మాత్రమే ప్రభువుని వెంబడించాలి. తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాడు. ప్రభుని వెంబడిస్తున్నానని ఆయన వెనకాల నడుచుకుంటూ ఎంత దూరమైనా ప్రభుకు తోడుగా వెళ్ళిపోతూ ఉన్నాను అన్నట్టుగా నడుచుకుంటూ వెళ్ళిపోతే అది వెంబడించుట కాదు. తన సిలువను ఎత్తుకొని వెంబడించాలి. తన యొక్క ప్రయాణములో, ప్రయాసలో తన భుజం మీద సిలువ ఉండాలి, సాక్ష్యం ఉండాలి. కాబట్టి తన ప్రాణమును దక్కించుకోవాలని ఆశ ఉండకూడదు, సెల్ఫిష్నెస్ ఉండకూడదు, త్యాగమే ఉండాలి. కాబట్టి ఎవరైతే ప్రాణాన్ని కాపాడుకోవాలి అనుకుంటాడో అతడు తన ప్రాణమును పోగొట్టుకునేవాడు. కాబట్టి ఎవరైతే పోగొట్టుకున్నా పర్వాలేదు, దేవుని కొరకు నా ప్రాణం అంకితం చేస్తాను అంటే ఆ ప్రాణాన్ని ఆయన దక్కించుకుంటాడట. ఇది చాలా గొప్ప సీక్రెట్. కాబట్టి ఈ దినాల్లో ప్రభువును ప్రేమించేవారు, హత్తుకునేవారు, ప్రభువును వెంబడిస్తున్నవారు, ప్రభువుని ఘనపరుస్తున్నవారు చాలామంది, ఎక్కువ మంది ఉన్నారు. ఎందుకంటే అంత్యకాలములో బహుభయంకరమైన శ్రమల్లో వారు దేవుని కొరకు నిలబడుతున్న విధానము గొప్పది. అందువల్ల వారు దేవుని కొరకై ప్రాణత్యాగమైన చేయుటకు వారు నిర్ణయించుకొని వారు తన సిలువను ఎత్తుకొని నిలబడుతూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగుగాక. ఈ రోజున ప్రభువును వెంబడించగోరుచు ఉన్నావా? అలాగైతే ఈ లోకములో ఉన్న దేనిని ప్రేమించకూడదు, ప్రభువును, ప్రభు పరిచర్యనే ప్రేమించాలి. ప్రభు యొక్క సిలువను ఎత్తుకొని వెంబడించాలి. అది నిజమైన పిలుపుకు లోబడుట. దేవునికి మహిమ కలుగునుగాక. యేసుక్రీస్తు ప్రభు మరియు ఆయనను వెంబడించిన శిష్యులు కూడా ఆ విధంగానే త్యజించి ఉన్నారు, త్యాగం చేశారు. ప్రభు కొరకు వారు అంకితమైపోయి ఉంటున్నారు. అటు దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు యుగ యుగములు కలుగునుగాక. ఆమేన్.